హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి బీరకాయ చట్నీ చేస్తున్నాం అనమాట. కొత్తిమీర, పుదీనా, బీరకాయ చట్నీ, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయలు, ఇవి వచ్చేసి కరివేపాకు అనమాట. మొత్తానికి నానబెట్టిన చింతపండు కూడా కొంచెం తీసేసుకొని ఆయిల్ పోసుకొని బీరకాయ తొక్కు అంటే బీరకాయలు మొత్తం కోసేసి లోపల చేస్తాం కదండి బీరకాయ కర్రీకి, ఆ పొట్టును వేస్ట్ చేయకుండా పొట్టుతో ఇలా చట్నీ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా నేర్చుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిందాక ఇలా ఉంచాలన్నమాట. తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మిర్చి కూడా వేసుకుంటే మంచిది. మిర్చి కూడా మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చిందాక ఉంచేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టమాటా కూడా వేసేస్తున్నాను అనమాట. మొత్తానికి ఇలా అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చిందాక ఉంచి వెయిట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఏం వేసుకోవాలి, మన బీరకాయ పొట్టు అనమాట. మొత్తం మిక్సీ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునే ముందు కొంచెం కావాల్సినంత జీలకర్ర, ఇందా చూపించాను కదా వెల్లిపాయలు, అవి కూడా వేసేసుకుంటే మంచిదన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో కానీ దోశల్లో కానీ బాగుంటుంది. కల్లుప్పు కూడా వేసేసి ఇంకా మొత్తానికి మిక్సీ జార్లో వేసి తిప్పేయాలన్నమాట. బాగా మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాదని చేసుకొని లాస్ట్ ఒకసారి ఆ నానబెట్టిన చింతపండు తీసేసి దీంట్లో వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే చట్నీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తాలింపు చేసుకోవడం. తాలింపు గింజలు, నూనె, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి పచ్చడి కూడా దాంట్లో వేసేసి మొత్తం తాలింపు పెట్టేస్తే మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా మనం చేసినట్టుగా బీరకాయ చట్నీ అయితే, బీరకాయ పచ్చడి అయితే రెడీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో